నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. రమ్యకృష్ణ గారు ఈ మధ్యకాలంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఆవిడ చెప్పుకొస్తుంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ గురించి. హీరోయిన్ అంటే ఛాన్సులు రావాలంటే ఖచ్చితంగా హీరోల పక్కెక్కాల్సిందే అని చాలా ఘాటుగా మాట్లాడారు ఆవిడ. ఓవరాల్గా ఆవిడ కెరీర్ ఇప్పుడు కొంచెం అనుకున్నట్లుగా లేకపోయినప్పటికీ, బట్ అంత గ్రో లేనప్పటికీ ఇప్పుడు ఎందుకు మాట్లాడారనే అంశం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. రమ్యకృష్ణ గారు బాహుబలి తర్వాత మరి అంత యాక్టివ్గా కానీ అంత ఫిలిమ్స్ వైజ్ కానీ పెద్దగా ఏం లేవు. లాస్ట్ టైం వచ్చిన జైలర్ తప్ప, అది కూడా తమిళ ఫిలిం అది. బట్ ఆవిడ మాట్లాడడంలో ఎంత డెప్త్ లేకపోతే ఆవిడ అంత పచ్చిగా మాట్లాడాలి అంటే ఏంటమ్మా హీరోయిన్స్ ఇలా మాట్లాడడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఏంటి రీజన్స్? పైగా సీనియర్స్ వాళ్ళు. మళ్ళీ మీరు ఇందాక అనుచిత వ్యాఖ్యలు అన్నారు కదా, నేను అనుచిత వ్యాఖ్యలు అనట్లా, సముచిత వ్యాఖ్యలే అంట. ఇప్పుడు ఏదో ఒకసారి మాట్లాడతారండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మాట్లాడకపోవచ్చు కూడా, మాట్లాడాల్సిన సందర్భం రాకపోవచ్చు. మాట్లాడినంత మాత్రాన అది వాస్తవం కాకుండా పోదు, మాట్లాడిన అన్ని వాస్తవాలు అవ్వాలని లేదు. కానీ సినిమా ఫీల్డ్ విషయంలో మటుకు హీరోయిన్ల పట్ల లేదు స్త్రీల పట్ల, సినిమా ఫీల్డ్లో పనిచేసే స్త్రీల పట్ల 24 క్రాఫ్ట్స్లో ఎక్కడన్నా పనిచేయనివ్వండి, వాళ్ళ పట్ల జరిగే అవమానాలు కావచ్చు, అవి కేవలం అన్నిసార్లు లైంగిక పరమైన ఇబ్బందులనే కాదు, వాళ్ళని మీకు తెలియదు, మీకు రాదు, మీ వల్ల కాదు అని వాళ్ళని కుంగుబాటుకి గురి చేసే, అంటే వాళ్ళని కిందకి నెట్టే ప్రయత్నాలు కావచ్చు, మానసికంగా ఇబ్బంది పెట్టడాలు కావచ్చు, కెరీర్లో పైకి రావాల్సినంత రానివ్వకపోవటం కావచ్చు, ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఏ ఫీల్డ్లో అయినా ఉన్నాయి. ఈ దేశమే కాదు, ప్రపంచంలో ప్రతి చోట ఈ సమస్య ఉంది. అంటే ఇప్పుడు కృష్ణవంశీ గారిని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. హీఈస్ ఏ వెల్ నోన్ డైరెక్టర్ ఆయన. సో ఆయనకి హీరోయిన్స్ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసు. ఎలా ఆవిడ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆయనకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా. బట్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంటే ఆవిడ మాట్లాడిన దానికి దీనికి అసలు సింక్ అవ్వట్లేదమ్మా. అసలు ఏముంది మీకు సింక్ అవ్వకపోవటానికి? అంటే హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందని తెలిసి అంత గొప్ప డైరెక్టర్ పెళ్లి ఎందుకు చేసుకున్నాడని మీ ఉద్దేశం? అట్లా కాదమ్మా. ఇప్పుడు అదే ఒక రకంగా అలాంటిదే, బట్ కాకపోతే ఏంటంటే అంత హార్ష్గాని కాదు. బట్ లేదు, మీ మనసులో ఉద్దేశం అయితే అదే. పెళ్ళి ఇప్పుడు వేరే వారితో లైంగిక సంబంధాలు ఉన్నంత మాత్రాన ఇంకా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకూడదని ఎక్కడన్నా ఉందా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ వ్యాఖ్య వల్ల ఎగ్జాక్ట్గా నేను చెప్పాలనుకున్న మీనింగ్, ఇప్పుడు హీరోయిన్ ఇలా ఈవిడ మాట్లాడితే ఇప్పుడు హీరోయిన్ని పెళ్లి చేసుకున్న హీరోస్ ఎవరైనా కూడా ఇప్పుడు అది ఇంటర్లింక్ అయిపోద్ది కదా, ఇంక్లూడింగ్. అబ్బా, ఇప్పుడు ఇదేమి పెద్ద పిల్లి మెడలో గంట కట్టాల్సినంత గొప్ప విషయం ఏం కాదు, అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం. సినిమా ఫీల్డ్లో ఏం జరుగుతుందో, ఆడవాళ్ళని ఎలా చూస్తారో వాళ్ళు, మీరేమి ఆశ్చర్యపోవక్కర్లా. సినిమా ఫీల్డ్లో ఇది చాలా సర్వసాధారణంగా జరిగిపోయే విషయం. ఇప్పుడు ఇలా ఈవిడ మాట్లాడడం వల్ల ఇప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత దానికి దీన్ని సింక్ చేసుకొని దీనివల్లే విడిపోయి ఉంటారు అనేది కూడా వస్తుంది కదా. అంత అమాయకులు ఎవరు లేరండి ఇక్కడ. దీనివల్లే విడిపోయారు అనుకోవటానికి లేదు. ఆ హీరోయిన్కి తెలుసు, ఈ హీరోకి తెలుసు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే ముందే వాళ్ళకి అన్నీ తెలుసు. పెళ్లి చేసుకున్నాక విడిపోవటానికి ఆయనకి వేరే వాళ్ళతోటి రిలేషన్ కావాలనిపించి ఈ బంధాన్ని విడదీసుకోవచ్చు. ఇప్పుడు జయం రవి ఉన్నారు, ఆయన ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడు? 40 లక్షలు అడుగుతుందంట కదా. అవును, నెలకు 40 లక్షలు అడుగుతుంది. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలమ్మా 40? అంటే అసలు ఇప్పుడు ఏ భార్య భర్త అయినా సరే, అంటే ఏ పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా సరే, ఇది రేపే విడిపోతాము, లేదు 3 నెలల తర్వాత విడిపోతాము, 6 నెలలు విడిపోతాము అని ఏమైనా కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకుంటారా? ఎందుకు పిల్లల్ని కన్న తర్వాత నీకు ఇంకొక మనిషి దొరికినట్లుగా ఈ పిల్లల తల్లికి ఇంకొకరు దొరుకుతారా? అసలు మీకు మీ జీవితాల్లో ఇంకొక మహిళ అవసరం మీకు ఎందుకు వచ్చింది అంటే ఏంటి చెప్తారు? చెప్పండి సమాధానం. అంటే ఇప్పుడు ఒకటి, జయం రవి వేరే మహిళతోటి రిలేషన్ కావాలనుకునే ఈమెను వదులుకుంటున్నాడు. ఆవిడ నుంచి తప్పే లేదంటారా?
బట్ తమిళనాడులో వినపడుతున్న తప్పు ఏంటంటే ఈవిడ ఏదో ఇల్లీగల్ అఫైర్ వల్ల ఇట్లా జరిగింది అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తుందండి. అవునండి, ఆ ఎఫ్ఐఆర్ కోర్టుకు చెప్పుకుంటే నేను విడిపోయాను, ఎందుకే నేను విడాకులు కావాలనుకుంటున్నాను, అలాంటి ఆమెకు నేను ఇప్పుడు కొన్ని కేసుల్లో ఏం చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ అని జడ్జి అడుగుతున్నారు డైరెక్ట్. నేను ఇప్పుడు అనడం కూడా దాని రీజన్ అదేనమ్మా. చదువుకున్నావు కదా, నువ్వు పని చేసుకోవచ్చు కదా, ఈ బిడ్డకు కావాలంటే మెయింటెనెన్స్ ఇస్తాం కానీ నీకు ఎందుకు ఇస్తాము అని అడుగుతున్నారు. కానీ నేనేమంటున్నాను అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యుండి వాళ్ళ కెరీర్ ఈ పెళ్లి వల్ల నాశనం కాకపోతే ఆమె జాబ్ చేస్తూ ఉంటే కేవలం బిడ్డకు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తామనే జడ్జిలు కూడా ఉన్నారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు పెళ్లి చేసుకుని బిడ్డల్ని కన్నిన తర్వాత నువ్వు వేరే ఆమె ఇష్టపడి నువ్వు వెళ్ళిపోతే ఈ బిడ్డలకు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు 40 లక్షలు ఇస్తావేమో నువ్వు, ఓకే, ఇవ్వకపోతే కుదరదు అని కోర్టు అంటే ఇస్తావేమో, నీ దగ్గర ఇవ్వగలిగినంత కెపాసిటీ ఉంది. ఎక్కడమ్మా పాప, సంవత్సరానికి ఒక సినిమా రెమ్యునరేషన్ 40 కోట్లు కూడా లేదు. ఇప్పుడు ఇమ్మనగానే ఈమె అడగటానికి బేస్ ఏమి ఉండాలో తెలుసా? అతను ఐటీ రిటర్న్స్ ఉంటాయి, అతనికి ఉన్న స్థిర చరాస్తులను బట్టి ఏమి అడుగుతుంది, ఒట్టిగా గాల్లో అడగరు. ఇప్పుడు ఒక నెలకు 25,000 సంపాదించే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఈ ఎంప్లాయీకి కోర్టు ఎంత ఇమ్మని చెప్తుంది అనుకుంటున్నారు మీరు? ఎంత ఇమ్మని చెప్తుంది అనుకుంటున్నారు? ఒక 7-8 వేలు 10,000 ఇమ్మని చెప్తుంది. ఎందుకు? ఆమెకు విత్ చిల్డ్రన్ అయితే, పిల్లలు కూడా ఉంటే పిల్లల్ని ఆవిడే సంరక్షించుకునే పరిస్థితి ఉంటే గనక అంత ఇమ్మని చెప్తుంది. అంతేగాని అతనికి 25,000 వస్తుంటే 25,000 ఆవిడకే ఇచ్చి ఈడేం గడ్డి తింటాడని కోర్టులేమో అంత మరీ గుడ్డిగా ఉండవు. ఇప్పుడు ఈవిడ వల్ల జేమ్ రవి నష్టపోయి ఉంటే ఎలా అమ్మ మరి? అది నిరూపించుకోవాలి. ఇప్పుడు క్లియర్ కట్గా నాకు విడాకులు కావాలి అని అతను వెళ్ళాడు, ఆమె వెళ్ళలేదు. ఎందుకు? ఈ బంధాన్ని వదిలించుకొని ఇంకొక బంధాన్ని తగిలించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. అంటే అతను తనకి సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాడు ఈ విడాకుల ద్వారా. తనకు ఒక లాభం ఉంది కాబట్టి ఇంకొక రిలేషన్ కోసం అనుకుంటున్నాడు. అది ఇక్కడ ఇబ్బంది. అందుకు అమ్మాయి అడుగుతుంది 40 లక్షలు ఇమ్మని. 40 లక్షలు ఇమ్మనగానే 40 లక్షలు ఏం కోర్టు గ్రాంట్ చేయదండి. ఇప్పుడు ఈమె 10 లక్షలు అడిగింది అనుకోండి, 2 లక్షలు ఇస్తారు. అందుకోసం అని చెప్పి ఏంటంటే ఆమె 40 లక్షలు అడిగితే 10 లక్షలు ఇస్తారేమో. సరే, బ్యాక్ టు రమ్యకృష్ణ ఇష్యూకి వస్తే, ఇప్పుడు రమ్యకృష్ణ గారికి సంబంధించి అంటే ఇప్పటి నుంచో వినపడుతున్న కొన్ని మాటలు ఏంటంటే, ఒక పెద్ద డైరెక్టర్, ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్, ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టరో లేకపోతే ఆవిడ కెరీర్ బిల్డ్ చేసిన డైరెక్టర్, వాట్ ఎవర్, ఏదో కొన్ని రూమర్స్ నడిచాయి ఆ టైంలో అని చాలామంది మాట్లాడుతూ ఉంటారమ్మా. అంటే దాన్ని ఉద్దేశించే కృష్ణవంశీ గారు ఫిలిం చేశారనేవి కూడా కొన్ని వార్తలు వినపడ్డాయి. ఒకటండి, ఆ డైరెక్టర్ కోసమే చేశాడని కాదు, ఏ డైరెక్టర్ అన్నా అదే చేస్తాడు. చెయ్యని వాళ్ళు తక్కువ మంది ఉంటారు, చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి చెప్పటంలో ఉద్దేశం అది. అదేమంటే వాళ్ళు సినిమా ఫీల్డ్ వాళ్ళు అంటారు, మా ఫీల్డ్ మీద పడే ఎందుకు ఏడుస్తారు, ఎక్కడ లేదు ఫేవరెటిజాలు, ఇవన్నీ ఆఫీసుల్లో కూడా ఫేవరెటిజాలు ఉంటాయి కదా. ఒక మేనేజర్ అంటాడు, నువ్వు నాతో ఉంటేనే నేను నీకు ప్రమోషన్ ఇస్తానో లేకపోతే నీకు పని తక్కువ ఇస్తానో, అలాగే తన మాట వినకపోతే ఎక్కువ హెరాస్మెంట్ గురి చేసి పని ఎక్కువ చెప్తాడని, ఇవన్నీ అందరూ మాట్లాడతారు. అందుకే కదా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది 2013లో. ఊరికే రావు చట్టాలు, గాల్లోంచి ఊడిపడవు. చాలా మంది నష్టపడితే, కష్టపడితే, పోరాడితే చట్టాలు వస్తాయి. అదే చట్టాలు మేము సినిమా ఇండస్ట్రీలో కూడా కావాలని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే ఇందుకే. ఇప్పుడు ఊరికే చెప్పుద్ది ఏంటి రమ్యకృష్ణ? కాకపోతే కొంతమంది తెలివిగా ఏం చెప్తారంటే, ఉన్నమాట వాస్తవమే కానీ నా దాకా రాలేదు అది అని చెప్తారు చాలా తెలివిగా. దీనంత శుద్ధ అబద్ధం ఇంకొకటి లేదు. ఇప్పుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఏమన్నది, నేను ఒక పెద్ద హీరో కూతుర్నని కూడా చూడకోకుండా నన్ను అన్నారు, నన్ను అడిగారు, కమిట్మెంట్ అడిగారు అని ఆవిడ చెప్పింది. ఆఖరి మోహన్ బాబు కూతురు కూడా చెప్తే, మోహన్ బాబు ఎంత రౌడీయో అందరికీ తెలుసు. అలాంటి రౌడీ తండ్రి ఉంటే కూడా కూతుర్ని కమిట్మెంట్ అడిగారు అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి. అందుకని ఆ పెద్ద డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీశాడా అనేది కాదు. కావచ్చు కూడా అదొక్క
ఒక్కటే ఆయన ఒక్కడిని ఉద్దేశించే తీసాడంటే మటుకు దాని అంత బూత్ ఇంకొకటి లేదు. అంటే ఆయన ఒక్కనే ఉద్దేశించాడు కాదు, ఒక పార్ట్ పెట్టాడు. సినిమా ఫీల్డ్ అలానే ఉంది. అంటే డ్రెస్ రిఫరెన్స్, ఫేస్ రిఫరెన్స్ అలాగే పెట్టి కొంచెం అట్లా ఏదన్నా కానివ్వండి. అదేమ్మా. ఇప్పుడు ఆ ఒక్క మనిషినే మాట్లాడుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు పూనమ్ కౌర్ ఉంది, త్రివిక్రమ్ మీద ఆరోపణలు చేస్తుంది కానీ ఏ రోజు పకడ్బందీగా ఇది నా కంప్లైంటు, ఈ కంప్లైంట్కి సంబంధించి ఇవి సాక్ష్యాధారాలు అని చెప్పి ఆవిడ ఎప్పుడు మాట్లాడట్లా. ఆవిడ గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడుతుంది. అందుకే ఎవరో ఈ విషయం మీద స్పందించమంటే కూడా నేను స్పందించడం వేస్ట్ అని చెప్పాను. ఎందుకు వేస్ట్ అంటున్నానంటే, మీరు ఒక కంప్లైంట్ చేయదలుచుకున్నప్పుడు మీరు కంప్లైంట్ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇచ్చి ఆ కమిటీని మీరు నిలదీయండి. మీరెందుకు నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు ఎందుకు తీసుకోలేదు, మీరెందుకు దాని గురించి ఆలోచించట్లేదు? ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆవిడ అప్పుడప్పుడు చెప్తుంది కానీ సాక్ష్యాధారాలు తీసుకురాదు, ఒక కామెంట్ పాస్ చేసేసి వెళ్ళిపోతుంది అనేది ఉంది. అందుకే నేను కూడా మాట్లాడను అన్నాను. ఇప్పుడు ఈసారి ఏదో చాలా పకడ్బందీగా చేస్తుంది అంటున్నారు. నిజంగా చేయనివ్వండి, మాట్లాడతాం, ఎందుకు ఊరుకుంటాం? మాకేం పూనమ్ కౌర్ వేరే స్టేట్ ఆవిడనే ఫీలింగ్ ఏమీ లేదు. ఆవిడ స్త్రీ ఎక్కడైనా స్త్రీయే. ఆవిడకి వేధింపులు ఉంటే దాని గురించి మేము గొంతెత్తి మాట్లాడేదే. సరే, బ్యాక్ టు రమ్యకృష్ణ. ఇప్పుడు ఓకే, ఆవిడ ఎలా మాట్లాడేసిందమ్మా, ఇప్పుడు అందరికీ స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు దాకా ఏదో వాలీలో చిల్లరగలరగా మాట్లాడారా, బట్ రమ్యకృష్ణ గారు లాంటి ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఆవిడ సైతం ఇట్లా మాట్లాడింది. ఏంటి దీని వెనక పర్యవసానాలు ఏంటి? ఇండస్ట్రీ అంటే ఇంత వల్గర్గా ఉంటుందా ఇలాంటి సిచ్యువేషన్సా? చాలామంది ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఏమి అమాయక చక్రవర్తుల్లో ఆలోచించక్కర్లేదండి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నవే. రీసెంట్గా సృష్టి వర్మ ఉంది, కొరియోగ్రాఫర్ మీద వేస్తే మరి ఆ అమ్మాయి స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఈ రోజుకి. పైగా ఆ అమ్మాయిని కొంగదీయటానికి ఆ అమ్మాయి మీద 2 కేసులు వేశారు వీళ్ళు అతి తెలివితోటి. ఒకటేమో ఆమె కంటే చిన్నవాడితోటి ఆమె ఏదో వేధింపులు చేసింది అని చెప్పి పోక్సో కేసు పెట్టాలని చెప్పి పెట్టారు. ఇంకొకటేమో ఆమె పేరు మీద ఒక దొంగ ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి తోటి ఆమె ఇలా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది అని చెప్పి, అంటే ఒక పోస్ట్ పెట్టింది అని చెప్పి ఇంకొకళ్ళు ఎవరో కేసు పెట్టారు. అయితే ఇక్కడమ్మా, ఒకవేళ అది దొంగ అకౌంట్ అయితే వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే అక్కడ సైబర్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు చెక్ చేస్తే ఈఎంఐకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా అకౌంట్ క్రియేట్ అయిందా, లేకపోతే ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని అక్కడ తెలిసిపోద్ది. అప్పుడు ఆటోమేటిక్గా కేసు నిలబడదు కదా. ఇది తెలియకుండా లాజిక్ వీళ్ళు వెళ్ళిపోయారంటారు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఆ అమ్మాయిని డౌన్ చేయాలి. మేము నీ పైన మేము చేసేది మేము చేస్తున్నాము, మేమేమి నీ సంగతి ఏమి వదిలిపెట్టలేదు, నీ అంతు చూస్తాము అనేది ఆ అమ్మాయికి మెసేజ్ మీద మెసేజ్ ఇస్తున్నారు. అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి పనిగట్టుకుని ఇవాళ గాంధీ నెహ్రూల గురించి మాట్లాడాల్సిన అవసరం అమ్మాయికి ఏముంటుంది? అంటే ఈ మధ్య స్టార్స్ అందరూ కూడా అదొక ఫ్యాషన్గా పెట్టుకున్నారు కదా. ఫ్యాషన్గా పెట్టుకున్న సృష్టి వర్మకి ఇప్పుడు ఆమె లోతు ఏంటో ఆమెకు అర్థం కాక, ఆమె భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఆమె బాధలో ఆమె ఉంది. ఆమె క్లియర్గా చెప్తుంది, నన్ను బెదిరించడానికి ఇట్లాంటి కేసులు పెడుతున్నారు అని చెప్పి. అందుకని మరి సృష్టి వర్మ ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో, అతని మీద ఇచ్చిన కంప్లైంట్ ఆమె ఎంత పకడ్బందీగా ఇచ్చింది, సాక్ష్యాధారాలతో సహా చక్కగా ఇచ్చింది. అందుకే అతను హైకోర్టులో సహజ న్యాయ సూత్రాల వల్ల బెయిల్ వచ్చింది తప్పితే అతని మెరిట్ వల్ల, అతను కేసు మెరిట్ వల్ల రాలా. ఇంకా ఇవ్వాల్సిందే, తప్పదు. రైట్. 90 రోజుల లోపల, 60 రోజుల లోపల, అంతకంటే ఎక్కువ ఉంచడానికి వీల్లేదు. దానికి ఇంకా ఎనెక్సర్ కేసులు పడకపోతే గనక వీళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిందే, ఎంతటి వాళ్ళకైనా ఇవ్వాల్సిందే 90 డేస్లో. లేదా కేసు మీద కేసు, పీటీ వారెంట్లతోటి మళ్ళీ కేసు మీద కేసు పడితే చెప్పలేం, కానీ లేదు అంటే ఇచ్చేయాల్సిందే కదా. ఆ విధంగా అతనికి బెయిల్ వచ్చింది. రైట్. ఓవరాల్గా అయితే ఈ రమ్యకృష్ణ గారికి సంబంధించి ఇంతే అంటారు. ఖచ్చితం, అది వాస్తవం. ఈ రోజుకు మాట్లాడగలిగింది ఆవిడ. నాకు ఈ సినిమా ఫీల్డ్లో నాకు ఉంటే ఎంత, ఊడితే ఎంత, నాకు ఇంతకంటే నష్టమేం జరుగుతుంది, ఇంతకంటే లాభం ఏం జరుగుతుంది అనుకుంది. ఆమె హైట్స్ చూసింది ఫీల్డ్లో. ఎక్కడ దాకెందుకు, హీరోలు
వాళ్ళని ఏ రకంగా వేధిస్తారో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ అమ్మా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైంగిక వేధింపులే చెయ్యక్కర్లేదు, మానసిక వేధింపులు కూడా చేస్తారు, కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు పెడతారు, పుల్లలు పెడతారని చెప్పాను కదా. ఇప్పుడు విజయశాంతికి అవకాశాలు ఎందుకు పోయినాయండి అప్పట్లో? ఒక పేరు చెప్పాలంటే కొంచెం అదే మీరు చెప్పండి. ఒక లేడీ అమితాబ్లా అని ఆ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆవిడ పక్కన నేను చెయ్యను అని ఒక హీరో పేచీ పెట్టాడు. ఎందుకు పేచీ పెట్టాడు? ఇప్పుడు ఆవిడేం డిమాండ్ చేసింది? నేనేదో జస్ట్ డ్యూయెట్లు పాడేసేసి 4 డైలాగులు చెప్పేసేసి ఏదో ఒక నా క్యారెక్టర్ని అట్లా కుదించితే నేను ఒప్పుకోను. నాకు హీరోకి సమాంతరంగా నా క్యారెక్టర్ ఉండాలి అని అడిగింది ఆవిడ. అంటే నిడివి ఎక్కువ కావాలి అని అడిగింది. ఇంపార్టెంట్ సేమ్ టైం హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో హీరోయిన్కి నాకు కూడా అంత ప్రాధాన్యత ఉండాలి అన్నది. అంటే చిరంజీవి గారు లాంటి పెద్ద యాక్టర్లు ఒప్పుకోలేదు. చిరంజీవి ఏంటి, బాలకృష్ణ కూడా ఒప్పుకోలేదు. చిరంజీవి ఒప్పుకోలేదు, బాలకృష్ణ, వాళ్ళిద్దరే కదా అప్పట్లో ఆమెతో ఎక్కువ సినిమాలు చేసింది. శోభన్ బాబు గారి దగ్గర అట్లాంటి ఇబ్బంది ఆమెకు రాలా. ఆమెకి మంచి ఇంపార్టెన్స్ ఉన్నదే ఇచ్చారు. అక్కడికి కృష్ణ గారికి కూడా ఇష్టంలే. అంటే ఆవిడ డామినేట్ చేస్తూ వచ్చింది. ఆవిడ డామినేట్ చేసింది అనేది కాదు. ఎట్లా ఉందంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే 75% హీరోకి 25% హీరోయిన్కి అని ఈ పెద్ద సోకాల్డ్ హీరోలు అనుకుంటారు. ఈవిడేమనుకుంది, నాకు 50-50 కావాలని అడిగింది, నా వాటా నాకు కావాలని అడిగింది. రెమ్యునరేషన్ అడిగింది, ప్రాధాన్యత అడిగింది పాత్రలో. నేను ఒక ఇంపార్టెంట్ రోల్ నాది హీరోయిన్ అంటే. లేడీ ఓరియంటెడ్ చేసుకుంటే అయిపోయేది కదమ్మా. ఇప్పుడు ఆమె లేడీ ఓరియంటెడ్ చేసుకుంటుందా లేదా అనేది ఆవిడ ఇష్టం. కానీ ఒక హీరో పక్కన నేను ఇలా చెయ్యాలి అంటే ఇలా అయితేనే నేను చేస్తానని ఆవిడ అన్నప్పుడు ఆ హీరోలు ఒప్పుకోవాలి కదా. మరి వినోద్ కుమార్ ఎందుకు ఒప్పుకున్నాడు? వినోద్ కుమార్ చిన్న హీరో కాబట్టి ఒప్పుకున్నాడు. ఓకే, మరి పెద్ద హీరోలు ఒప్పుకోలేదు, అందుకే ఆమెకు రాలా. మరి హీరోలైనా ఒప్పుకుంటే ఏం పోయింది? అదొక రకంగా ఇప్పుడు ఆమె ఉంటే నేను చెయ్యము అంటే ఆవిడకి బాగా క్రేజ్ వచ్చేస్తుంది, ఆవిడ బాగా డామినేటింగ్ అయిపోతుంది. అంటే మా డామినేషన్ తక్కువైపోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు పితృస్వామి భావజాలం ఎట్లా ఉందంటే పేట్రియార్కి హీరో అంటే పైన. అంటే వాళ్ళు భయపడ్డారా కాంపిటీస్ ఆ టైంలో? ఖచ్చితంగా భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఆవిడ ఆ టైంలో ఒక సింహం లాగా ఉండింది విజయశాంతి గారు. ఆవిడ సినిమాలు కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఒక హీరో లాగా ఒక మేల్ లీడ్ నిలబడ్డట్టు ఉండేది ఆవిడ చేసే సినిమా. అది ఎక్కడ కొంచెం జంకి ఎక్కడ డామినేట్ చేసేస్తుందో మేనరిజం తో ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యారు. అది నేను ఎందాక డామినేట్ ఎందాకన్నారంటే అది దాని రీజన్. అదే ఇప్పుడు నేను ఇన్ఫీరియర్ అనే మాట నేను మాట్లాడుతున్నా, మీరు కాస్త షోక్గా డామినేషన్ అని మాట్లాడుతున్నారు. ఉద్దేశం ఒకటే, మాటలే డిఫరెంట్. అందుకని మరి ఈ రకంగా కూడా హీరోయిన్లు నష్టపోతుంటారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ హీరోయిన్లు వదులుకుంటానికి సిద్ధపడుతుంది కానీ హీరోలు వదులుకుంటానికి సిద్ధపట్టాల. అంటే హీరో వల్లే కదా టికెట్ రాలుతుంది ఎండ్ ఆఫ్ ద డే. అదే కదా నేననేది. అదే వద్దనేది కదా. ఏ హీరోయిన్ మాత్రం హీరోయిన్ చూసి హీరోయిన్ కోసం కూడా సినిమాలకు రారా జనాలు అని విజయశాంతికి ఉండింది ఆ నమ్మకం. నిజంగా కూడా ఇప్పుడు ఒసే రాములమ్మకి ఎవరు వచ్చారండి? విజయశాంతిని చూసి కదా వచ్చింది. అంటే వేరే వాళ్ళు దాసనారాయణరావు దగ్గర నుంచి అందరి గొప్పతనం ఉంది దాంట్లో, నేను కాదనట్లే. చాలా సినిమాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన వాళ్ళ ఒక విధానం ఉంటుంది, ఫార్ములా. ఈ ఫార్ములాలో హీరో అంటే ఎలా ఉంటాడు, ఇన్ని ఫైట్లు చేస్తాడు, ఇన్ని కాస్ట్యూమ్స్, ఇన్ని ఖరీదైన కాస్ట్యూమ్స్ వాడతాడు. హీరోయిన్ అంటే ఎలా ఉంటుంది, ఆమెకి ఇన్ని డైలాగులు ఉంటాయి, ఇన్ని పాటలు ఉంటాయి, ఈ పాటల్లో ఇంత చిన్న డ్రెస్సులు వేసుకోవాలి. ఇప్పుడు ఈవిడ మంచు పర్వతాల్లో కూడా హీరో గారేమో ఒళ్ళంతా బట్టలు వేసుకుంటాడు, హీరోయిన్కి ఏమో బట్టలు తక్కువ వేస్తారు. పాప ఆమెకు చలి పుట్టదో ఏంటో నాకు తెలియదు. మరి ఇవన్నిటినీ ఎవరన్నా ఒక హీరోయిన్ క్వశ్చన్ చేసింది అనుకోండి, అమ్మ ఎందుకమ్మా ఇంటికి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల గంట ఇంట్లో ఉండమ్మా, నీకు సినిమా ఫీల్డ్ ఎందుకని చెప్తారు సింపుల్గా. పైగా ఇంకొకటి దుస్థితి ఏంటి అంటే, ఈ సినిమా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సినిమా ఫంక్షన్లకి చిన్న చిన్న బట్టలు వేసుకుని వచ్చి హీరోయిన్లు చాలా ఇబ్బంది పడతా కూర్చుంటారు కుర్చీలో. అంత బాధ దేనికి మీకు? ఇంటికాడ మంచి రెడీ చేసి రావచ్చు కదా. అంత బాధ దేనికి? అంత చిన్న బట్టలు వేసుకోమని చెప్తారు. అది నేను అనేది.
ఇది కూడా వాళ్ళ ఇష్టమై కాదు. ఆహా. ఆ సినిమా కొంత ఏంటి అంటే వాళ్ళని అట్లా డాల్స్గా తయారు చేస్తారు వీళ్ళు. ఏంటి నువ్వు చెప్పేయాలి ఏమని, నేను ఏ బట్టలు వేసుకుంటానికైనా సిద్ధమే, నాకు పాత్ర ఏది ఇచ్చినా నాకు పర్వాలేదు, నేను హీరోయిన్ని అని టైటిల్స్లో పడితే చాలు నాకు. అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పకనే చెప్తుంటారు మేము ఎక్స్పోజింగ్కి రెడీ అని చెప్పి వీళ్ళు బట్టలు వేసుకుని వస్తారు. అసలు ఈ ఎక్స్పోజింగు అనేదే కనుక సినిమాల్లో లేకపోతే, ఒకవేళ సినిమాల్లో ఉన్న సెన్సార్ కట్ చేస్తుంది అనే ఒక భయం ఉంటే అలా తీయడానికి వాళ్ళు ఉండరు, ఇలా ఇలా నటిద్దామని వీళ్ళు అనుకోరు. అలాగే వీళ్ళు ఈ విధంగా చెప్పరు, మేము దేనికైనా రెడీ అన్నట్లు వీళ్ళు చెప్పరు. అంటే ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం నడుస్తుంది సినిమా ఫీల్డ్ అనేది. ఈ ఫార్ములాకి ఏంటి సక్సెస్ ఫార్ములా అంటారు వీళ్ళు. నిర్మాత డబ్బులు పెట్టేది ఎందుకేంటి? ఇప్పుడు శ్రీరెడ్డి అప్పట్లో క్వశ్చన్ చేసింది, ఏం మీకు తెలుగు సినిమాల్లోకి తెలుగు హీరోయిన్లు పనికిరారా, మీకు బొంబాయి నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు, తెల్లగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా మీరు? తెలుగులో కూడా ఎంకరేజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు. అప్పుడు ఆవిడ క్వశ్చన్ చేసిందా లేదా? చేసిందిలేండి. చేసినప్పుడు మరి ఎక్కువ మంది అక్కడ వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు మీటింగులు పెట్టి, మేము సినిమా ఏమన్నా చారిటీ అనుకుంటున్నారా, ఇది బిజినెస్, మేము డబ్బులు రావాలనే చేస్తున్నాము, మేము డబ్బులు ఎవరిని పెట్టి తీస్తే సినిమా డబ్బులు వస్తాయో వాళ్ళని పెట్టే తీస్తాం సినిమా, అలాంటి వాళ్ళనే పెడతాము, వాళ్ళు తెల్లగున్నారా ఎర్రగున్నారా బుర్రగున్నారా అవన్నీ మా ఇష్టం, లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఏంటి ఆ డిమాండ్ ఏంటి, పిచ్చి డిమాండు అన్నారు. అన్నట్టుగానే మరి వీళ్ళు కూడా భాష వచ్చినా రాకపోయినా కాస్త తెల్లతోలు ఉండి ఏ బట్టలు వేసుకుంటానికైనా సిద్ధము అన్నోళ్ళని తీసుకుంటున్నారుగా. ఆరోపణలు చేస్తున్నారనే కాదు, మీరు చేసేది అదేగా. అందుకని ఏంటంటే ఇక్కడ విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు తయారైంది. ఏమి వీళ్ళు ఎక్స్పోజింగ్ చేయకుండా ఉండొచ్చు కదా, వీళ్ళు సినిమాలను వదులుకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు లొంగిపోయారు అని మాట్లాడే మేధావులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎందుకు లొంగిపోతారో కూడా చెప్తా. ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటారు, గ్లామర్ ఫీల్డ్ని ఇష్టపడతారు కొంతమంది, అది కొంతమంది ఇష్టం. అయితే వాళ్ళు అలా రావడానికి కొంతమంది పేరెంట్స్ సహకరించరు. అయినా కానీ వీళ్ళు ఏదో ఒకటి మభ్యపెట్టి మాయ చేసి ఒప్పించి ఒప్పుకోకపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి మరి వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో మేము అబ్బో నికార్స్గా ఉంటాము, మేము ఆడేవాడు ఇట్లా చెయ్యేస్తే కూడా ఒప్పుకోము అది ఇది అని అన్నవాళ్ళే వీళ్ళే అర్పించుకుంటానికి తయారవుతారు. ఏంటి రీజను అంటే అలాంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తారు. ఓకే, ఇది మీరు ఇలా ఉంటేనే మీకు ఛాన్స్ అంటారు. అంటే ఫస్ట్ మానసికంగా టార్గెట్ చేసి ఎస్, తర్వాత శారీరకంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చేలాగా చేసుకుంటారు. లేదు అనుకుంటే ముందే ఇదైనా చెప్తారు, మీరు వస్తేనే, మీరు రాకపోతే కుదరదు అని చెప్తే. మారితే బాగుండమ్మా, మారాలి, ఖచ్చితంగా మారాలి. అందుకే కదా మేము కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా ఇంత పోరాటం చేసింది, మీటూకి ఇంత ప్రాచుర్యం వచ్చింది కూడా అదే కదా. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఎవరి మీదైనా ఏదన్నా మాట్లాడితే ఇండస్ట్రీలో 3 నిమిషాల్లో తెలిసిపోతుంది. తెలిసిపోతే ఇంకెవ్వరూ వాళ్ళని పిలవరు. ఓకే, దీస్ ఆర్ ప్రాబ్లమేటిక్ పీపుల్ అంటారు సింపుల్గా. సమస్యాత్మకమైన మనుషులు అంటారు వీళ్ళని. వీళ్ళని దగ్గర రానివ్వరు. ఓకే, వీళ్ళేమో ఏమైనా సరే సినిమాలో నటించాలి అని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఈ పరిస్థితులకి వీళ్ళు సకంబైపోతారు అంతే. ఇంకా వాళ్ళకి వేరే దారి ఉండదు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు చదువు వదిలేసి వస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుని అవ్వకుండా వెనక్కి వెళ్తే ఆ అవమానాలు ఎలా ఉంటాయి? పరిస్థితి ఏంటి? చాలామంది పరిస్థితి ఇదే. కొంతమంది తల్లిదండ్రులే పిల్లల్ని వాళ్ళ ఆర్థిక అవసరాలకి తీర్చుకోవడం కోసం సినిమా ఫీల్డ్లోకి తీసుకొస్తారు. వాళ్ళకి సినిమా ఫీల్డ్ గురించి తెలుసు, ఇట్లాంటివి జరుగుతాయని కూడా తెలుసు, మరి వాళ్ళే ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవాళ పిల్లల సంపాదన మీద లగ్జరీగా బతుకుతున్న తల్లిదండ్రుల సంగతి చెప్పండి మీరు. ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తున్నాం ఇక్కడ, ఒక హీరోయిన్ క్యారెక్టర్ని. ఏమమ్మా నీకు అంత ఇష్టం లేకపోతే, నీకు అది తప్పు అనిపించినప్పుడు
నువ్వెందుకమ్మా లొంగిపోతున్నావు సినిమా ఛాన్స్ కోసం, అంటే నీ లాభం కోసం నువ్వు కూడా చేస్తున్నావు కదా. వాళ్ళు బేరం పెట్టింది వాళ్ళు కదా, అదేలేమ్మా ఇప్పుడు బేరం పెట్టింది వాళ్ళు బేరం పెట్టకపోతే ఈమె సమర్పించుకోవాల్సిన అవసరం లేదు కదా. నేను అడిగేది అది. అసలు కొంతమంది చెప్తున్నారు మేము దేనికైనా రెడీ అని వచ్చేస్తారండి అని. అవును వచ్చేస్తారు, మరి మీరు ఇక్కడ ఇదే నడుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు చోరు బజార్లో దొంగతనం చేసిన సామాన్లే అమ్ముతారు. అక్కడికి వెళ్ళి నాకు బిల్లు ఇవ్వండి, నేను జిఎస్టీ కడతాను అడుగుతావా? అంటే ఇది మీరు వినండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను నాంపల్లి అటు సైడ్ వెళ్ళి ఓల్డ్ సిటీకి వెళ్ళి చోర్ బజార్కి వెళ్ళి ఒక సైకిల్ కొని నాకు గ్యారంటీ కార్డు ఇవ్వండి అంటే వాళ్ళు ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. మరి మీరు ఇదే ఇక్కడ ప్యాటర్న్ ఇదే అని చెప్పి మీరు డిసైడ్ చేసేసిన తర్వాత వాళ్ళు ఆ ప్యాటర్న్కి వ్యతిరేకంగా ఉంటే మీరు ఒప్పుకుంటారా? మీరు అవకాశం ఇస్తారా? మీరు ఇవ్వరు. అంటే ఇక్కడ చెప్పొచ్చు లేదు, ఒక చిన్న లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకే జరిగింది. నేను ఒక పెద్ద దగ్గర పనిచేసేటప్పుడు 3 years బ్యాక్ ఒక ఇద్దరు అడిగారు, సార్ మేము పర్లేదు సార్ మా అక్క సిస్టర్స్ వాళ్ళిద్దరు వచ్చి, అప్పుడు మనం ఉన్న పొజిషన్లో కొంచెం ఈయన దగ్గరికి వెళ్తే మనం ట్రై చేయొచ్చు అనే ఫీలింగ్ మనకు అంత తెలుసు నాకు ఇంటర్నల్గా. బట్ వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు వెంటనే అసలు ఏం అర్థం కాలే. పాపం వీళ్ళు ఇంత పిచ్చి ఇంత ప్యాషన్తో నన్నే సార్ పర్లేదు సార్ మేము అంటే వద్దమ్మా అంత వద్దు మనకు సెట్ కావు ఇవన్నీ అని చెప్పి హ్యాపీగా ర్యాపిడో బుక్ చేసి ఇద్దరు ఆటో ఎక్కి పంపించేసి నేను. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆడపిల్లలు చేయడానికి ఆ కుతూహలంతో వాళ్ళు ఎంత చూడండి వాళ్ళు కూడా. అవును, అసలు సొంత తల్లి సినిమా ఆఫీసుల చుట్టూ చదువుకోవాల్సిన పిల్లని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసి ఆల్బమ్ తయారు చేసి సినిమా ఆఫీసుల చుట్టూ సొంత తల్లే తీసుకెళ్తుంది అంటే ఆ తల్లికి ఆ మాత్రం తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో. నేనేమంటున్నా అంటే ఇక్కడ వచ్చిన తల్లిని తప్పు పడుతున్నానని కాదు, ఇక్కడ ఈ సిస్టమ్ని ఈ విధంగా దరిద్రం చేసి పెట్టారే వీళ్ళు. అదొక ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళు అదొక ఆనవాతిలాగా చేసేసారు కదా. తప్పు వీళ్ళదు కదా, వాళ్ళని అంటాం ఎట్లా? మనము ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తే వేరమ్మా, పరస్పరం ఇష్టపడి అది వేరు. బట్ ఆశ చూపెట్టి కడుపు నింపుతానని చెప్పి కడుపు మీద కొట్టడం అది ఎంత, అదే వీళ్ళు చేసేదే అది. వీళ్ళు అలా చేసి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, హ్యూమన్ ట్రాఫికింగ్లో అమ్మాయిల్ని మోసం చేసి తీసుకెళ్ళి వ్యభిచార గృహాలకు అప్పచెప్తారు. అప్పచెప్పినప్పుడు వీళ్ళు లొంగనప్పుడు వాళ్ళకి ఏ విధంగా టార్చర్ చూపించి వాళ్ళని ఒప్పిస్తారో, ఎవరైనా ఒకళ్ళు వచ్చి మీకు వాళ్ళ స్వానుభవం చెప్తే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ సొంత అనుభవాలు చెప్తే కానీ మనకు అర్థం కావు. బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో, వాళ్ళు కష్టపడింది ఏంటో, వాళ్ళు నష్టపోయింది ఏంటో తెలుస్తుంది. వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టకపోగా పైపెచ్చి కొడతారు. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు రెసిస్ట్ చేస్తారు? మాకు ఇప్పుడు బయటపడే మార్గం లేదు. మనల్ని రక్షించే దేవుడు ఎవడో లేడు ఇక్కడ. ఏం పిలిచినా అరణ్య రోదనే ఇక్కడ. ఏం అరిసినా ఏమీ ఉపయోగం ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు లొంగిపోక? ఇక్కడ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. వీళ్ళు అలా చేశారు, పరిశ్రమను ఆ విధంగా చేశారు, ఇండస్ట్రీని నాశనం చేసేశారు. వీళ్ళ వాంఛల కోసము, వీళ్ళ ఇష్టాల కోసము వీళ్ళు అలా చేసి పారేశారు. ఇప్పుడు కొత్త వెర్షన్ ఏంటంటే గేస్ కూడా ఉన్నారు. వింటున్నానమ్మా, అది కూడా నేను వచ్చిన అబ్బాయిలకు కూడా, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయిలకి జరిగితే ఆ అబ్బాయిలు గనక మనసులో ఒక్క క్షణం ఇలా నాలాంటి అమ్మాయిలు అందరూ బలైపోయారు అని అతను ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుంది అని. కన్నం ఏంటి, పురిటి నొప్పులు పడ్డమ్మకే తెలుస్తుంది పురిటి నొప్పులు బాధ అన్నట్లు ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ నేను రమ్యకృష్ణ గారిని అభినందిస్తున్నా. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, మీరు ఈ రోజుకైనా సరే మీరు సినిమా పరిశ్రమలో జరుగుతున్న దాన్ని ప్రపంచానికి చాటి చెప్పి
ఇప్పుడు మాలా ఎంతోమంది బలైపోయిన వాళ్ళకి, మాలాగా పోరాటాలు చేసిన వాళ్ళకి మీరు ఒక రకమైన ఒక ఆశను కల్పించారు అని చెప్పి నేను ఆవిడకి ఈ ఇంటర్వ్యూ ముఖంగా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితేనమ్మా ఇప్పుడు ఇంకోటి కన్క్లూజన్కి వచ్చే ముందు, ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా ఏ సమస్య వచ్చినా తీర్చడానికి దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా కూడా సినిమా రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించే కదా ఆయన పెద్దరేకం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉమెన్కి ఇలా జరుగుతోంది కాస్టింగ్ కౌచ్ అని. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఇండస్ట్రీకి పెద్దగా ఉండే అంత అర్హత ఉంది ఆవిడకి, నేను నమ్ముతున్నాను అది బలంగా, విజయశాంతి గారికి కానీ రమ్యకృష్ణ గారికి ఇలాంటి వాళ్ళకి. బట్ వీళ్ళు ఉమెన్కి సపోర్టివ్గా ఈ మాటలు మాట్లాడే బదులు కొంచెం దాన్ని ఇనిషియేట్ తీసుకొని నిలబడి రండి మీకు ఏది ప్రాబ్లం ఉన్నా అని కూడా వీళ్ళు సాల్వ్ చేయొచ్చు కదా. అబ్బా అంత సినిమా లేదు అక్కడ. ఎందుకంటే పోయినసారి కాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేసినప్పుడు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఆ కమిటీ కూడా అడగగానే ఏం వేయలే, కోర్టులో వేస్తే కోర్టు ఇచ్చింది డైరెక్షను కమిటీ వేయమని చెప్పి. కమిటీ వాళ్ళలో కొంతమంది పోలీసులు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, కొంతమంది సినిమా వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ వేశారు. కమిటీ రిపోర్ట్ ఇచ్చి 2022లో కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ రోజు వరకు కమిటీ రిపోర్ట్ బయట పెట్టాల. హేమా కమిటీ రిపోర్టు కేరళ వాళ్ళు బయట పెట్టిన తర్వాత మేము మరీ అడుగుతున్నాం. ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. ఏది అందరితోటి మాట్లాడి వాళ్ళ బాధలు ఏంటో, జూనియర్ ఆర్టిస్టుల బాధలు, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఉన్న లేడీస్ అందరితోటి మాట్లాడి వాళ్ళ వాష్రూముల సమస్యల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టులకు కూడా కారవాన్ కావాలి, లేదు ఒక సురక్షిత ప్రాంతం కావాలి అనే దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్స్ దగ్గర నుంచి అన్నీ రెగ్యులరైజ్ చెయ్యాలి, అన్ని సమస్యల గురించి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మొత్తం ఇదంతా ఈ కమిటీ రిపోర్టు గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ బయట పెట్టడానికి భయపడి సస్తున్నారు, వణికి సస్తున్నారు. నిజంగా వీళ్ళు నిజాయితీ పరులైతే ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టొచ్చుగా. మరి ఇట్లాంటి పరిశ్రమతోటి విజయశాంతి వస్తే ఏం జరుగుతుంది, రమ్యకృష్ణ వస్తే ఏం జరుగుతుంది? ముందు మారాల్సింది వీళ్ళు. రైట్, ఓకే అమ్మా, ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.